హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, కొంచెం బిజీ అయిపోయానండి. ఏంటి కోళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? 2 కోళ్ళు భలే ఆడుకుంటున్నాయి కదా, చూసుకుంటున్నాయి. ఏంటంటే నూకాలంతల్లి పండుగ చేసుకున్నామండి మేము. మా ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో నూకాలంతల్లి పండుగ చేసుకుంటారనమాట. ఒక నెల ఉగాది వస్తుంది కదా అప్పుడు. సో మేము ఒక సండే నూకాలంతల్లి పండుగ చేసుకున్నాము. సో గుడి దగ్గర మనకి పాకలవి ఇస్తారనమాట, రెంటెడ్. ఆ పాక అయితే తీసుకున్నాము. రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్ అవైలబుల్ లేదని చెప్పి మేము పాక తీసుకున్నాము. పాకలో మేము వంటవి చేసుకొని సా ఉపారం పెట్టేసి మేము గుడికెళ్ళి దర్శనం చేసుకొని రావాలన్నమాట. సో మేమేమైతే పాక తీసుకొని మేమైతే వంట అయితే స్టార్ట్ చేసాము. పప్పు అయితే ఉడుకుతుంది. పప్పు ఉడుకుతుంది అండ్ రైస్ కూడా పెట్టాము. పప్పు, రైస్, గారెలు ఇవన్నీ చేసామన్నమాట. చేసి కోడిని అయితే పోతునేసుకోవచ్చు, కోడినేసుకుంటారు, అలా చాలా చేసుకుంటారు. మేమైతే కోడిని సమర్పించుకున్నాము అండ్ మాట్లాడుకుంటున్నారు అందరూ కూర్చొని. మా అత్తయ్య అయితే వంటలు చేసేస్తున్నారు. ఇంకా మా సిస్టర్ అయితే ఉపారానికి రెడీ చేసిందనమాట. ఉపారం పెట్టింది. బొట్టు భలే పెట్టింది కదండి, చాలా బాగుంది. నేను కూడా అదే చెప్పాను, చాలా బాగా పెట్టావా అని చెప్పి. ఇలా ఉపారం పెట్టేసాము. ఉపారం పెట్టేసాక ఇంకా అంతా ఇలా బిజీగా వండుకుంటున్నారనమాట. అందరూ చాలా బిజీగా వండుకుంటున్నారు. 6 ఫ్యామిలీస్ అయితే వచ్చాయి ఆ పాకలోకి. సెపరేట్గా కూడా ఇండివిజువల్గా కూడా ఉన్నాయి. మా ఉపారం రెడీ అయిపోయింది. అండ్ ఇంకా ఫైనల్లీ కోడిని వేసేద్దాం అన్నట్టుగా కోడికి స్నానం చేయించేస్తున్నారు. స్నానం చేయించి దానికి పసుపు బొట్టు రాసి దాన్ని అప్పుడు కోస్తారనమాట. సో ఆ కోడిని కోసినప్పుడు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే బ్లడ్ అవి తూలుతాయని చెప్పి. కోడి పాపం భయం వేసేస్తుంది, దానికి అర్థమైపోయింది సీన్ అంతా. వీళ్ళు వేసేస్తారు నన్ను అని చెప్పి. సో మా పెద్దమ్మ అయితే పసుపు రాసి బొట్టు పెట్టేస్తున్నారు, దాన్ని రెడీ చేసేస్తున్నారు కోసే ముందు. పాపం కోడికి అర్థమైపోయింది అనమాట, ఇంకా వీళ్ళు నన్ను వేసేస్తారు, రెడీ చేసేస్తున్నారు అని చెప్పి. పాపం దాన్ని చూడండి ఎలా చూస్తుందో, విక్కు విక్కు అనుకుంటూ చూసేస్తుంది. అదండి, ఇంకా కోడిని వేసాక ఇంకేముంది, కూర వండుకొని తినేసి గుడికెళ్ళి వచ్చాడమనమాట. అలా అయిందండి మా పండగ. చాలా బాగా జరిగిందండి నూకాలంతల్లి పండగ అయితే. అస్సలు ఖాళీ లేవండి, అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఆ రోజంతా సండే కదా, ఫుల్ రష్గా ఉంది. ఓకే, బాయ్ గాయ్స్.